వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అధిక వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఖిలా వరంగల్ మామునూరు 4వ బెటాలియన్ సమీపంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో 7గురు మృతి చెందారు. आपका नाम क्या है? मेरा नाम सुमेर है सर। किधर किधर के रहने वाले आप लोग? एमपी मध्य प्रदेश भोपाल। ये लारी के एक्सीडेंट के हुआ ना, इसमें आपके कोई कितने लोग थे पूरे? 3 लेडीज था, 3 जेंट्स था। 3 लेडीज और 3 जेंट्स। किधर से किधर जा रहे थे आप लोग? ये मामूर से हमें वरंगल किधर जा रहे थे, थोड़ा आगे। आप लोग कितने ऑटो में जा रहे थे क्या? ऑटो में जा रहे थे सर, किराए से जा रहे थे। ऑटो किराए को लेके जा रहे थे? हाँ। ओके, कितने लोग ऑटो में मर गए आप लोग के? 2 बच्ची और एक मेरा बड़ा भाई। 2 बच्ची का नाम बता सकते हैं आप? एक का नाम पूजा, एक का नाम किरण, ओके। मेरा भाई का नाम संतोष। क्या उम्र के है संतोष? संतोष का उम्र 45 साल है। क्या काम करते हो? वो गोडल इकट्ठे का काम करते सर। अच्छा, लोहार का काम? हाँ, लोहार का काम करते। अच्छा, अभी लोग मर गए? हाँ, मर गए। अभी हॉस्पिटल एम्बुलेंस में हॉस्पिटल लेके गए। उनका डेड बॉडी कलेक्ट हो गया आपको? ఈ హెవీ వెహికల్ ఐరన్ రాడ్స్ ఉన్న వెహికల్ మామనూరు నుంచి హన్మకొండకు వస్తుంటేనే కంట్రోల్ తప్పింది. దాని ముందున్న 2 ఆటోల మీద పడ్డది. ఆ 2 ఆటోలలో ఉన్న వాళ్ళు ఒక ఇద్దరేమో హాస్పిటల్ జాయిన్ అయ్యారు, మిగతా వాళ్ళు చనిపోయారు స్పాట్ డెడ్ లో. కనబడ్డది అయితే ఒక 3 కనబడ్డారు, చనిపోయింది స్పాట్ లో. ఎంత మంది హాస్పిటలైజ్ అంటే ఒక 2 అయితే తీసుకెళ్లారు. ఇంకా కింద ఏమున్నారో వాళ్ళు తీస్తున్నారు. ఇంకా తీస్తే గానీ కంప్లీట్ గా తీస్తే గానీ తెలియదు. మా బండి కొంచెం లిటర్ డ్యామేజ్ అయింది, కొంచెం ప్రాణాలతో బయటపడ్డది. అందులో వీళ్ళ బంధువులే ఉన్నారు, ఇంకొకళ్ళు ఎవరో మనం తెలుసుకుంటాం. అక్కడికి వెళ్ళి ఇంకా 3 ఉన్నారు, అందులో వీళ్ళ మిస్సెస్ ఉన్నారని చెప్తున్నారు. సో వాళ్ళు ఎవరున్నారు అనేది మనం చూస్తాం. వీళ్ళు ఇప్పుడు అక్కడ హాస్పిటల్ కి తీసుకెళ్ళమని అడుగుతున్నారు, కాబట్టి మనం తీసుకువెళ్తాము. అండ్ ఆనరబుల్ సీఎం సార్ మనకి ఆదేశం ఇచ్చారు, ఇది ఇక్కడ వెళ్ళి అసలు ఏం జరిగిందో చూడమని. ఆయన ఆదేశాల మేరకు ప్లస్ ఇది తెలిసిన వెంటనే డీసీపీ గారు కూడా ఇక్కడ వచ్చిన్నారు. సో ఆయన ఆదేశం మేరకు చెప్పడం ఏంటంటే వీళ్ళకి ఫుల్ కంప్లీట్ రిలీఫ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ నుంచి అందించడం జరుగుతుంది. చనిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేము, అది దుఃఖకరమైన విషయం. 4 చనిపోయినారని చెప్తున్నారండి. అందులో ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు 3, 2 పిల్లలు, ఒక పెద్దవాళ్ళు, మెన్ ఒకళ్ళు అని అన్నారు. ఇంకొకళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది. వీళ్ళకి సంబంధం లేదంటున్నారు. గాయపడిన వాళ్ళు 1-2 ఉన్నారు. ఒకటే ఆటో, ఒక ఆటో. ఆ నడిపిన అతను లారీ 2. ఓకే, సో 2. సో కంటైనర్ ఏదైతే ఉందో అతను తాగి ఉన్నాడు. అయితే ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్డ్.